బ్రో గిరిజనుల కోసం డిప్యూటీ సీఎం గారు అయితే ఒక కానుక పంపించారంట. సో ప్రతి సంవత్సరం వాళ్ళకి ఏదో ఒకటి పంపిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఏం పంపించారు? ఎందుకంటే ఈసారి ప్రత్యేకంగా రోడ్లు అవి వేసినందుకు కూడా వాళ్ళు కూడా ఆయన కోసం ఏదో ఒకటి పంపిస్తూ ఉన్నారు. సో మరి ఈసారి ఆయన ఏం పంపించారు? నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సేవలు చూస్తుంటే ఇప్పటి వరకు అసలు రాజకీయ నాయకుడు అంటే ఈ విధంగా కూడా ఉంటాడా, ఇట్లా కూడా ఉంటారు అని మనము జీవితాంతం కూడా గుర్తుండిపోయే విధంగా ఆయన అయితే పరిపాలన సాగిస్తున్నారు. సో చాలామంది కూడా వాళ్ళకి అవే ఇవ్వాలా ఇంకేమైనా ఇవ్వచ్చు కదా, వాళ్ళకి ఇల్లులు కట్టియొచ్చు కదా అంటూ ఉంటారు. కానీ ఒక్క పూట భోజనం పెడితే ఎంతో గొప్ప పుణ్యం వస్తుంది. ఇప్పుడు ఆ ఒక్క పూట భోజనం కూడా పెట్టే వాళ్ళు వాళ్ళకి లేరు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో, ఎక్కడో అడవుల్లో, గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు ఉంటారు. సో కనీసం ఇంతకుముందు ఇప్పుడు ఈయన చెప్పులు ఇచ్చాడో ఏమిచ్చాడో అది వేరే విషయం. కానీ మీరున్నప్పుడు కనీసం అటువైపు మళ్ళీ చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. వాళ్ళు ఉన్నారా, చచ్చిపోయారా, వాళ్ళకి ఏమున్నాయి ఏంటని పట్టించుకున్న సందర్భాలు కూడా లేవు. అలాంటిది మీరొచ్చి కూడా అంటే మీకు అసలు ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా లేనప్పటికీ కూడా చెప్పులు ఇస్తారా, వాళ్ళు కొనుక్కోరా, వాళ్ళు కూడా కొనుక్కుంటారు. వాటికి ఇంత హైప్ క్రియేట్ చేయాలని కూడా చాలామంది మాట్లాడారు సోషల్ మీడియాలో ఎవరైతే పడని వాళ్ళు ఉన్నారో. కానీ అలాంటి వాళ్ళకు చెప్పాల్సింది ఏంటంటే ఆయన కనీసం చెప్పులే ఇచ్చాడు, మీరు అది కూడా ఇవ్వలేదు కదా. ఇవ్వడం పక్కన పెడితే కనీసం అటువైపు మళ్ళీ కూడా మీరు చూడలేదు. ఆ మనుషులు బతుకున్నారా, వాళ్ళకి ఏం సదుపాయాలు ఉన్నాయి ఏంటి అని కనీసం వాళ్ళ గ్రామాల సైడ్ వెళ్ళిన దాఖలాలు కూడా మీకు లేవు. అలాంటి అంటే కనీసం సిటీలో ఉన్న రోడ్లు కూడా పట్టించుకొని మీరు గిరిజన ప్రాంతాలకు వెళ్తారంటే ఇంకా వాళ్ళు కూడా నవ్వుతారనమాట. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే సిటీ ప్రాంతాల్లో ఏ విధంగా అయినా సరే ఖచ్చితంగా ఎంతో కొంత అభివృద్ధి ఉంటుంది, వాళ్ళకు ఖచ్చితంగా ఏదో ఒక సదుపాయం కానీ ఖచ్చితంగా ఉంటాయి. కానీ మారుమూల ప్రాంతాలు, దట్టు కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు ఉండే వాళ్ళకి చాలా తక్కువ సదుపాయాలు ఉంటాయి. సో ఇప్పుడు డంబ్రిగూడ గ్రామం కావచ్చు, కురిడి గ్రామం కావచ్చు, ఇవన్నిటి కూడా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత తెలిసింది. అరకు ప్రాంతానికి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా అభివృద్ధికి మాత్రం వాళ్ళు ఒక అడుగు దూరంగానే ఉంటారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక అంటే ఇలాంటి ప్రాంతాలని అభివృద్ధిగా ఒక ధ్యేయంగా పెట్టుకొని వాళ్ళని అభివృద్ధి చెందే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి రీసెంట్గా మనం చూసాం, కొండలు వాగులు దాటుకొని వెళ్ళి మరి వాళ్ళ ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా చెప్పులు కొనిచ్చారు. దాని తర్వాత అంటే అందరూ కూడా అన్నారు. సో ఆ చెప్పులు అంతా కూడా పక్కన పెడితే ఆ గ్రామాలకి రోడ్లు వేయించడానికి కూడా రీసెంట్గానే శంకుస్థాపన కూడా ఆయనే స్వయంగా వెళ్ళి కూడా చేయించడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మరి ఆ కురిడి గ్రామస్తులు అంటే అంత మక్కువ ఎందుకు వచ్చింది ఆయనకైతే తెలియదు. కానీ ఆయన తోటలో స్వయంగా పడినటువంటి మామిడి పళ్ళని ప్రతి ఒక్క గడపకి ఒక సుమారు 250కి ఎక్కువగానే గడపలు ఉన్నాయంట. ప్రతి ఒక్క గడప కూడా 1/2 డజన్ మామిడి పళ్ళని స్వయంగా ఆయన్ని పంపించడం జరిగింది. సో ప్రతి ఒక్క గడపకు కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని వాళ్ళ సిబ్బందికి ఇచ్చి ఒక ప్రత్యేకమైన వాహనంలో అయితే అక్కడికి పంపించడం జరిగింది. సో అక్కడ అవి తీసుకున్న తర్వాత వాళ్ళ మొహంలో ఒక సంతోషం అన్నమాట. వీళ్ళకి ఏదో పెద్ద బంగారం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇల్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంకేదో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక్క పూట కడుపు నిండా అన్నం పెడితే చాలు అంటే అంత గొప్ప ఆనందంతో వాళ్ళు చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఇప్పటి వరకు కనీసం మా సైడ్ చూడేటటువంటి ఒక్క అధికారి కూడా లేదు. అట్లాంటిది ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మా వరకు వచ్చి మా కోసం ఇంత కష్టపడుతూ తినడానికి మామిడి పళ్ళు కూడా పంపించారంటే అంటే మామిడి పళ్ళేనా అని కాకుండా మామిడి పళ్ళు అంటే చాలామంది కూడా కొనుక్కునే స్థితి ఉందా లేదా అంటే పక్కన పెడితే వాళ్ళ మీద ప్రేమతో ఆయన పంపించాడు. సో ఇంత ప్రేమతో మా కోసం వాళ్ళ తోటలో పండిన మామిడి పళ్ళు మాకు పంపించాడు. చాలా సంతోషంగా ఉంది. ఆయన మళ్ళీ మా గ్రామానికి రావాలని కోరుకుంటున్నాము. ఎలాంటి పనులు చేయకపోయినా పర్వాలేదు, ఈ విధంగా అమ్మాని ప్రేమగా పలకరిస్తే చాలు అనే విధంగా వాళ్ళు స్వయంగా చెప్తున్నారు. సో ఆ వీడియోస్ కూడా చూడడానికి చాలా అందంగా అనిపిస్తున్నాయి. చాలామంది ఆ వీడియోస్ని షేర్ చేస్తూ ఉన్నారు కూడా.